ఇన్ఫర్మేషన్ మనకి రైల్వే నుంచి విడుదలైన గ్రూప్ డి 2025 నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఎక్స్టెండ్ చేశారనమాట. సో ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ చేశారు ఈ వీడియోలో మనం తెలుస్తుందన్నమాట. చూస్తే ఇప్పుడు రైల్వే బోర్డు నుంచి వచ్చిన సర్క్యులర్ అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి కొరియండం 1 అనమాట. ఇది సెంట్రలైజ్ నోటిఫికేషన్ CEN 8/2024 అంటే లెవెల్ 1 పోస్ట్ గ్రూప్ డికి సంబంధించి నోటీస్ అనమాట. ఈ నోటీస్ అనేది మనకి ఇప్పుడే రావడం జరిగింది. ఒకసారి చూడండి, 19 ఈ రోజే విడుదల కావడం జరిగింది అనమాట నోటీస్ అనేది. ఈ నోటీస్ మనం క్లియర్గా చూస్తే లాస్ట్ డేట్ అప్లికేషన్ మనకు నోటిఫికేషన్లో ఫిబ్రవరి 22 వరకు ఇచ్చారు. దాన్ని ఎక్స్టెండ్ చేసి మార్చి 1వ తారీఖు వరకు మనకి అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పించారన్నమాట. మార్చి 1వ తారీఖు వరకు గ్రూప్ డి అప్లికేషన్ ఎక్స్టెండ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ చూస్తే మార్చి 1 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత ఏదైనా ఫీజుకి సంబంధించి పేమెంట్ ఏదైనా ఇష్యూస్ వస్తే దాని తర్వాత 3వ తారీఖు వరకు మీరు ఫీజు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ అయితే మార్చి 1 వరకు తీసుకోవచ్చు. దాని తర్వాత మార్చి 4 నుంచి 13 వరకు దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇవ్వబోతున్నారు. మోడిఫికేషన్కి సంబంధించి మోడిఫికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది లేటెస్ట్ రైల్వేకి గ్రూప్ డికి సంబంధించిన అనమాట సర్క్యులర్. సో ఈ రోజే రావడం జరిగిందనమాట. మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ అనేది మార్చి 1 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఫిబ్రవరి 22 ఉండేది కదా, దాన్ని మార్చి 1 వరకు ఎక్స్టెండ్ చేశారని నోటీస్ అనేది విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట. చాలామంది సర్వర్ ఇష్యూస్ వస్తున్నాయి. సో మీరు అప్లై చేస్తూ ఉన్నట్టు ఖచ్చితంగా నైట్ టైంలో అప్లై చేయడానికి ట్రై చేయండి. 9 తర్వాత లేకపోతే ఎర్లీ అవర్స్లో 4, 5 ఆర్ మార్నింగ్ 6 అప్పుడు అప్లై చేయండి. అప్లికేషన్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.